వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై ఫైర్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్. హిందూ ధర్మాన్ని, దేవతలను కించపరిచేలా అన్వేష్ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భావోద్వేగాలను దెబ్బతీశాయని మండిపడ్డారు. అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఇప్పటికే యూట్యూబర్ అన్వేష్ పై తెలుగు రాష్ట్రాల్లో పలు సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయంటున్న అడ్వకేట్ కృష్ణకాంత్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. హిందూ దేవతల్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నా అన్వేషణ అనే వ్యక్తి యూట్యూబర్. అయితే ఈ యూట్యూబర్కి సంబంధించి తన యూట్యూబ్ ఛానల్లోనే ఈ విధంగా హిందూ దేవతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇందులో భాగంగానే అతనికి సంబంధించి అతనిపైన అయితే కరాటే కళ్యాణి కూడా కేసు నమోదు చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరి ఈ కేసుకు సంబంధించి అదేవిధంగా ఈ కేసులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ ఉన్నారు. ఈయన ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. మరి ఈ కేసుకు సంబంధించి అదేవిధంగా సెక్షన్లకు సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే ఈ కేసుకు సంబంధించి అన్వేష్ అనే వ్యక్తి హిందూ దేవతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపైన ఈ కేసుకు సంబంధించి సెక్షన్లకు సంబంధించి ఏం మాట్లాడతారు? అనిల్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ నా అన్వేషణ అనే ఛానల్ ద్వారా ఈ అన్వేష్ అనే వ్యక్తి ఏ విధంగా మన హిందూ దేవతల్ని కించపరుస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. దాని పరంగానే ప్రతి హిందూ ఇవాళ రోజు రక్తం మరిగి దాని ప్రకారంగా మొన్నటి నుంచి గత 3 రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ, మీరు కూడా చూసారు అన్ని ఛానల్స్లో, మీ టీవీ డిబేట్లో కూడా రకరకాల ఛానల్స్లో డిబేట్స్లోకి వచ్చాము. నేను కానీ కరాటే కళ్యాణి గారు కానీ మేమందరం హిందుత్వ వాదులం అందరం మా వంతు మేము కృషి చేస్తూ లాస్ట్కి మొన్న కరాటే కళ్యాణి గారు వాళ్ళ యొక్క బృందం అందరూ కలిసి ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే గుంటూరు అండ్ ఇతరత్ర ఆంధ్రప్రదేశ్లో ఇంకా మిగతా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోను, గుంటూరులో ముఖ్యంగా అండ్ విశాఖపట్నంలో, అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో అన్నింటిలోనూ మేము సైమల్టేనియస్గా అన్ని చోట్ల ఇది కంప్లైంట్స్ ఇప్పించడం జరిగింది. సో దాని ప్రకారంగానే అనుగుణంగానే ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ వారు, ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ని తీసుకొని కాగ్నిజెన్స్ కింద తీసుకొని ఇమీడియట్గా దాని పరంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇవాళ రోజు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా వాళ్ళు లెటర్స్ రాయడం జరిగింది. అన్వేష్ యొక్క ఐడి గురించి, వాటి గురించి వాళ్ళ యొక్క ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఒక తొలి అడుగునే మేము చాలా ఆనందపడుతున్నాం. ముఖ్యంగా ఈ కేసు యొక్క సెక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడాలంటే అనిల్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్. అదేంటంటే ఇంటర్నేషనల్ ఇన్సల్ట్, అంటే ఒక ఇంటర్నేషనల్ వేరే ఫారిన్ కంట్రీలో ఉంటూ వేరే ఒక దేశం మీద ఇన్సల్ట్ పరంగా మాట్లాడే ఒక సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్ అనేది స్పెషల్గా ఇది భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఇది ఒక స్పెషల్ సెక్షన్. సో ఇది సెక్షన్ 352 పెట్టారు ఇందులో. అట్ ద సేమ్ టైం సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్, అంటే దీని పరంగా కూడా అతను ఇట్లానే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ రకరకాల వేరే మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే సో భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ యొక్క సెక్షన్ కూడా వర్తిస్తుంది. సో అది కూడా పెట్టారు ఇవాళ రోజు. నెక్స్ట్ ఇంకా 299, ముఖ్యంగా దేవీ దేవతల మీద మతపరమైన విధంగా చెడు వ్యాఖ్యలు చేస్తే స్పెషల్గా సెక్షన్ 299 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత పెడతాం జరుగుతుంది. సో ఆ విధంగా 299 కూడా పెడతాం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇందులో మనం ఐటీ యాక్ట్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కూడా ఇక్కడ దీనికి వర్తిస్తుంది. ఎందుకంటే ఎంత సోషల్ మీడియా ఛానల్ అవుతుంది, సోషల్ మీడియా ద్వారానే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి. సో ఐటీ యాక్ట్ 2000 కూడా ఇక్కడ వర్తిస్తుంది. సో దాని ప్రకారంగా అతని మీద సెక్షన్ 67 కూడా పెడతాం జరిగింది. సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ఏంటంటే ఒబ్సిన్ కంటెంట్, ఇట్లా జుగుప్సాకరమైన మాటలు, చెత్త మాటలు, అతని కంటెంట్ కూడా మీరు ఇవాళ చూస్తే చెత్త మాటలు. అండ్ అసలు ఇదంతా రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరో ఎక్కడో ఏదో ఒక మహిళల ఒక దుస్తుల గురించి ఎక్కడో మాట్లాడితే దానికి రెసిప్రొకేషన్గా వేరే కొన్ని వర్గాలు వాటి మీద రియాక్షన్లు ఇస్తుంటే దానిలో ఇతను ఎవడైతే అసలు ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ చెత్త వీడియోలు పెట్టే ఇతను ఇవాళ రోజు ఇతను మధ్యలో పెద్ద ఆడవాళ్ళకి వత్తాసు పలికినట్టుగా వచ్చి ఆ నెపంతో ఆ ముసుగులో హిందూ దేవతల గురించి చెడుగా మాట్లాడాడు. సో దానికే ఇవాళ రోజు తగిన బుద్ధి చెప్పడానికి ఇలాంటివన్నీ సెక్షన్స్ పెట్టి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ థ్యాంక్స్ టు పంజాగుట్ట పోలీస్ వారు, వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దీని పరంగా చర్యలు తీసుకుంటున్నారు. అలానే ఇంకా మిగతా పోలీస్ స్టేషన్స్లో మేము చెప్పినట్టు ఆంధ్రాలో, మా యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో, గుంటూరులో ఎక్కడైతే పెట్టామో వాళ్ళు కూడా తొందరలో చర్యలు తీసుకుంటారు. ఇట్లా అందరూ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అయితే అతని మీద ప్రెషర్ పెరుగుతుంది. దీని పరంగా ఏమవుతుందంటే అప్పుడు అతనికి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మన మినిస్ట్రీస్కి కూడా ఈ యొక్క కంప్లైంట్స్ పోలీస్ వారి ద్వారా వెళ్ళి వాళ్ళు లెటర్స్ రాసి వాళ్ళకి వాళ్ళ నుంచి అక్కడ ఇతను ఏదైతే దేశంలో ఉన్నాడు, ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం థైలాండ్లో ఉన్నట్టు తెలిసింది. సో థైలాండ్ ఎంబసీ వారికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు హోమ్ అఫైర్స్ వాళ్ళు లెటర్స్ రాసి అతనికి నోటీసులు పంపించి అతన్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రక్రియలు స్టార్ట్ చేసే విధంగా ఈ చర్యలు ఉంటాయన్నమాట. అంటే మీరు అన్నట్టు అంటే సెక్షన్లకు సంబంధించి మీరు ఏదైతే సెక్షన్లు చెప్పారో వాటి ద్వారా అన్వేషణని రప్పించగలుగుతామా? రప్పియాలంటే మీరు ఏదైతే ప్రక్రియ చెప్పారో అది ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? దానికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం?
అనిల్ గారు, జనరల్లీ మీకు తెలుసు చట్టపరమైన ఏదైనా కొద్దిగా టైం టేకింగ్ ఉంటే బికాస్ వీ హ్యావ్ టు ఫాలో ప్రొసీజర్ ఆఫ్ లా. మనకందరికీ కోపం ఉంటుంది, ఇప్పుడు నాకు కూడా చాలా కోపం ఉండే, నేను కూడా దాని ప్రకారంగా నా ఆవేదన వ్యక్తం చేశాను అన్నిట్లోనూ. కానీ అట్ ద సేమ్ టైం కానీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది, బట్ దానికి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ప్రొసీజర్ ఆఫ్ లా కొద్దిగా టైం పడుతుంది. సో మొత్తానికైతే అడ్వకేట్ కృష్ణకాంత్ చెప్తున్న వివరాల ప్రకారం అంటే ఇప్పటివరకు ఏదైతే సెక్షన్లు నమోదు చేశారో వాటితో పాటు 69A ఐటీ సంబంధించి ఆ సెక్షన్లు కూడా యాడ్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు కూడా అంటే పోలీసులు దానికి సంబంధించిన వివరాలు తెలుపుతారు. ఆ తర్వాత మొత్తానికి ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కృష్ణకాంత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.